సంవత్సరాలుగా ఉన్న రామాలయం టెంపుల్ ను గుట్టు చప్పుడు కాకుండా ఎండోమెంట్ కి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య, చాలా దుశ్చర్య. ఎందుకంటే ప్రతి భక్తుని యొక్క భాగస్వామ్యం ఈ టెంపుల్లో ఉంది. భక్తులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య. మరి తక్షణమే వెంటనే దీన్ని ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అఖిలపక్షంగా కూర్చొని రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా దీన్ని తీసుకుపోవడం అనేది, అంటే ఎండోమెంట్కి అప్పచెప్పడం అనేది ఒక మంచి చర్య కాదుగా మేము భావిస్తూ ఉన్నాం. అఖిలపక్షం కలుస్తాం. అఖిలపక్షం ద్వారా మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి దృష్టి తీసుకెళ్తాం. మెదక్ పట్టణంలో ఉన్న భక్తులందరి సహాయ సహకారాలతోని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈ జీవో రద్దయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక దేవుడికి సంబంధించిన ఆలయాన్ని భక్తులందరి మనోభావాలకు అనుగుణంగా నిర్మించుకున్నప్పుడు, 49 సంవత్సరాలుగా ఈ టెంపుల్ నడుస్తున్నప్పుడు, ఆ టెంపుల్లో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు, మరి అక్కడ జరుగుతున్న విషయంలో మరి ప్రభుత్వం పట్టించుకోవాలనుకుంటే అక్కడ జరుగుతున్న విషయంలో, అక్కడ ఉన్న సంబంధించిన విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్ ఉండేది కాదు. పద్ధతి లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా మరి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎండోమెంట్కి అప్పచెప్పడం అనేది మంచి చర్య కాదు. ప్రభుత్వం ఏదైనా చేసినంటే బాజాప్తా చేయాలి, గుట్టు చప్పుడు కాకుండా చేయాలి. ఇదే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాం, ఏదైనా చేసినంటే మీరు బాజాప్తా చేయండి. బాజాప్తా రామాలయాన్ని తీసుకుంటున్నామని ఒక కారణం చెప్పి తీసుకోండి. ఎటువంటి కారణం లేకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఈ టెంపుల్ను మరి ఎండోమెంట్కి అప్పచెప్పే విధంగా మరి బెదిరించి అప్పచెప్పే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.